దేశంలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద లొంగుబాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట ఇవాళ 200 మంది లొంగిపోయేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిలో మాడ్ డివిజన్ కు చెందిన 100 మంది ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆషన్న, మాడ్ డివిజన్ కార్యదర్శి రణిత, ఇద్దరు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు నిన్న ఇంద్రావతి నది దాటి బైరాంగఢ్ కు తరలి వచ్చారు. మావోయిస్టులు నదిని దాటుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీరిని జగదల్పూర్ తరలించేందుకు పోలీసులు 4 బస్సులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఛత్తీస్గఢ్ కాంకేర్లోని కామ్తేరా బీఎస్ఎఫ్ క్యాంపునకు చేరుకున్న మావోయిస్టు కేడర్ సైతం వీరితో జత కలిశారు. నిన్న రాత్రి 200 మందితో కూడిన ఈ బృందం జగదల్పూర్ కు చేరుకుంది. వీరంతా ఇవాళ లొంగిపోనున్నారు. లొంగిపోయే ముందు మావోయిస్టు అగ్రనేత ఆసన్న తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ సందేశం ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నారన్నారు. తన సహచరుల్లో కొంతమంది ఇంకా పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నారని తెలిపారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే తనను సంప్రదించాలని ఆసన్న సూచించారు. जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को। आप लोग भी सोचना चाहिए, आप लोगों को सुरक्षा का चिंता ज़रूर है। हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते, जो मौका है उसको इस्तेमाल कर सकते। जो साथी लोग हैं